ఇంతకీ ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్, అరకెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారు సార్? ఇప్పుడు ఆయన ఏ పార్టీ నేత? అరకెపూడి గాంధీ గారు మేము అనౌన్స్మెంట్ చేశాం. శాసనసభ లాస్ట్ ఆఖరి రోజు స్పీకర్ గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 38 సభ్యులని చెప్పి స్పష్టంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఒక చట్టబద్ధతో సాంకేతికతో ఆలోచన చేసినప్పుడు వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు లెక్క. ఆ విషయాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. కరెక్టే సార్, మీరు చెప్తోంది ఓకే, కానీ ఒక్కసారి జరుగుతున్న పరిణామాలుగా మీరే చెప్పండి. ఒక సామాన్యుడిగా లేదా మీ నియోజకవర్గంలోనే మీ అనుచరులు కావచ్చు లేదా సామాన్య ప్రజలు కావచ్చు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? గాంధీ బీఆర్ఎస్లో ఉన్నారు అని అంటున్నారంటారా? ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించాలండి. నేను 2014లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాను. ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. మా తాత కానీ మా నాన్న కానీ నేను కానీ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఎప్పుడు మారలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ లోపల చేర్పించుకోవడం అనేది అందరికి తెలిసిన విషయమే. మా పార్టీనే కాదు, టీడీపీ వాళ్ళని చేర్చుకున్నారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేర్చుకున్నారు. ఆ తర్వాత సిపిఐ సభ్యులు కూడా వదలలేదు వాళ్ళు. ఆ తర్వాత 2018లో కూడా ఇంకా 8 నెలలు మాకుండే పీరియడ్ ఎమ్మెల్యేగా. కానీ దొంగదారిన శాసనసభను రద్దు చేసి, ఆ రద్దు చేయడానికి ముందు కూడా మీరు గమనించారు, నా సహచర శాసనసభ్యులు సంపత్, ఒక దళిత శాసనసభ్యుడు కష్టపడి ఒక ఎమ్మెల్యేగా ఆలంపూర్ నుంచి గెలిస్తే ఆయనను కూడా శాసనసభ నుంచి శాశ్వతంగా తొలగించేసారు. ఆయన పేరు అంటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి పడేసారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తను తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా సొంత పార్టీ పైన కూడా ఒక ప్రెషర్ తయారు చేయాలన్న ఉద్దేశంతో ఐటీ శాఖ మంత్రికి రాజీనామా చేసి పడేసిండు. చిత్తు కాగితం రాసినట్టుగా ఒక మంత్రి పదవిని కూడా త్యాగం చేసేసాడు. ఆ విధంగా పోరాటం చేసిన ఇరువురు శాసనసభ్యులను శాసనసభ నుంచి శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసి 8 నెలల ముందే వాళ్ళు ఎన్నికలకు పోవడం అన్నది దొడ్డిదారిన ఎన్నికలకు పోవడం అంటారు. నిజంగా ఎన్నికలకు పోవడం కాదని ప్రజాస్వామ్యయుతంగా. అదేవిధంగా దొడ్డిదారిన పోయి ఎన్నికలకు మేము ఇంకా 8 నెలలు ఉంది కదా అని అనుకుంటే మేము ప్రిపేర్గా లేనప్పుడే ఎలక్షన్స్కి పోయి మళ్ళీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ఆ 18లో కూడా మా శాసనసభ్యులను మళ్ళీ చేర్పించుకోవడం, ఇది సభ్య సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునే పని. ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరితే ఎట్లుంటుంది, ఆ విధంగా వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు.